ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రస్తుతం గుడివాడ ఎమ్మెల్యే గారి యొక్క ప్రవర్తన మొత్తం మీద నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో చాలా అసంతృప్తినివ్వడంతో పాటు అసలు వాళ్ళు ఏదైతే ఆశించి కొడాలి నాని మీద ఫైట్ చేశారో ఆ ఆ ఆశించినటువంటి ఫలాల్ని వాళ్ళు అందుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఆయన ప్రవర్తన, ఎందుకంటే గతంలో ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సత్సంబంధాలు అన్నమాట వాస్తవ విషయం. దానికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అయితే అది ఆయన పార్టీలో జాయిన్ అవ్వకముందు కాబట్టి అది ఎవరైనా సరదాగా లైట్గా తీసుకుంటారు. అయితే తర్వాత ఆ ఆడియో, ఆ ఫొటోస్ కూడా బయటకు వచ్చినప్పుడు కూడా ఆయన తను చెప్పడం జరిగింది. అది ఎందుకంటే ఆయన అప్పటికి ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు కాబట్టి ఏదో క్యాజువల్గా వెళ్ళి కలిసి ఉండొచ్చు అనుకున్నారు. సరే, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని లాంటి ఒక వ్యక్తి గుడివాడ నియోజకవర్గంలో ఆయన అంతకుముందు కూడా ఆయన ఏం చెప్పుకున్నాడంటే, నేను ఎమ్మెల్యేనే, నాకు మా ప్రభుత్వం అంటే నేను పోటీ చేసినటువంటి పార్టీ అధికారంలో లేదు కాబట్టి నాకు ఒక అవకాశం ఇస్తే మీ అందరికీ సేవ చేస్తానని చెప్పేసి అనేవాడు. అయితే కొడాలి నాని గారు ఉన్నటువంటిది ఏంటంటే, వాళ్ళ కార్యకర్తలకి ఏ ఫంక్షన్ జరిగినా ఏది జరిగినా కొడాలి నాని వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకునేవాడు. కాబట్టి ఆ వే ఆఫ్ లైన్లో అందరూ కూడా ఏంటంటే, ఓకే కొడాలి నాని మంచోడే, కానీ ప్రభుత్వం అధికారంలో రాలేదు, ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మనకు న్యాయం చేస్తామనుకున్నాడు. సరే, కర్మకాలం 2019లో కొడాలి నాని అధికారంలోకి వచ్చింది, ప్రభుత్వం కూడా అధికారంలోకి రావడంతో ఆయన బండారం అంతా కూడా బయటపడింది. ఏంటి, కొడాలి నాని అనేటువంటి ఒక వ్యక్తి కేవలం తన వ్యక్తిగత స్వార్థం తప్ప నుంచి ఎదురుల గురించి పనిచేయడు. అలాగే గుడివాడ అభివృద్ధిలో కొడాలి నాని అసలు ఎలాంటి పాత్ర లేదు. కేవలం గుడివాడలో కొడాలి నాని ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆయన మినిస్టర్ అయ్యాడు. అయిన తర్వాత ఇక్కడ గుడివాళ్ళంతా కూడా భూ కబ్జాలు, క్యాసినోలు, అలాగే గుడివాడ కాలువగట్ల మీద ప్యాకాట్లు, గుట్కా మట్కా వ్యాపారాలు, ఇది తప్పనిచ్చి రౌడీ షీటర్లు, గంజాయి వ్యాపారం తప్పనిచ్చి ఇంకా గుడివాడలో పెద్దగా డెవలప్మెంట్ అయింది ఏం లేదు అనుకుంటున్న టైంలో ప్రజలకు కూడా కొడాలి నాని మీద ఒకంత అసహ్య భావన ఏర్పడింది. ఎందుకంటే అతను అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు కానీ, మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడిన మాటలు కానీ ఒక రకంగా ఆయన మీద ఒక అసహ్య భావన ఏర్పడింది. సో ఈ పరిస్థితుల్లో కొడాలి నాని యొక్క గ్రాఫ్ గుడివాడలో పడిపోతూ వచ్చింది. గతంలో రావి వెంకటేశ్వరరావు గారు 2019లో ఒకవేళ పోటీ చేసి ఉంటే గుడివాడలో పరిస్థితి వేరేగా ఉండేది. ఎందుకంటే సానుభూతి ఓట్లు పడేవి రావి వెంకటేశ్వరరావు గారికి. సరే, ఏదో కొద్దిగా ఆర్థికంగా అంగబలం ఉన్నోడు కావాలి అని చెప్పేసి అప్పట్లో విజయవాడలో ఉన్నటువంటి దేవినేని అవినాష్ని అక్కడ పంపించడం, దాన్ని కొడాలి నాని క్యాష్ చేసుకోవటం కోసం అక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గాలని బలంగా తన వైపు తిప్పుకోవటానికి, ఏదైతే రంగా గారి యొక్క హత్యలో కీలక పాత్ర పోషించిన దేవినేని వాళ్ళే కాబట్టి అలాంటి వాళ్ళు మీరు ఎలా ఓట్లు వేస్తారని ఒక సెంటిమెంట్ రాజేసి ఆయన 2019లో గెలిచాడు. సో సడన్గా అక్కడ కూడా పరాభవం అయ్యేదే, కానీ ఆ పరిస్థితుల్లో అదొకటి వాళ్ళకి ప్లస్ పాయింట్ అయి గెలిచాడు. అయితే 2019 తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత ఈయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా అయిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ మరి ఇతర కారణాలు కానీ ఆ పొలిటికల్ గ్యాప్ అనేది గ్రాఫ్ పడిపోతూ వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ కొడాలి నానికి గుడివాడలో విపరీతమైనటువంటి బర్స్ట్ జరిగింది. ఈ టైంలో 2024లో ఎవరు పోటీ చేసినా గుడివాడలో టీడీపీ పక్కా విన్. కానీ ఎవరైనా సరే ఒక ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి, ఎందుకంటే కొడాలి నానిని ఓడించాలి అనుకున్నారు కాబట్టి ఆ టైంలో సరే రావు వెంకటేశ్వరరావు గారిని తప్పించేసి విజయల రాము గారికి టికెట్ ఇవ్వటం, ఆయన కూడా పూర్తి స్థాయిలో పార్టిసిపేట్ చేసి సరే విజయం అయితే వచ్చిన తర్వాత ఇప్పుడు వాస్తవానికి కొడాలి నాని మీద గుడివాడలో కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విపరీతమైన ఫైట్ చేశారు. అసలు బాగా బెదిరించాడు, ఇళ్ళకెళ్ళి కొడతామని చెప్పేసి బెదిరించాడు. ఈ గంజాయి మటన్ వాళ్ళ మీద తోలేవాడు. అయినప్పటికీ కూడా భయపడకుండా ఫైట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తులసి బాబు విషయంలో ఆయన మరి ఎందుకు ఆయన బంధువు లేకపోతే వాళ్ళ ఇంట్లో వ్యక్తితో అతన్ని అరెస్ట్ చేస్తే పెద్ద ఎత్తున సపోర్ట్ చేయటం, కార్ల ద్వారా ఒంగోలు రావటం, దాని వెనకాల ఎమ్మెల్యే గారి కీలక పాత్ర అని చెప్పేసి అటువంటి ఆరోపణలు వస్తున్న సమయంలో నిజంగా ఆయన ఏదన్నా పక్కన ఉండాల్సింది పోనిచ్చి అలాంటి వ్యక్తి గుంటూరు
కోర్టు ఆవరణంలో ఆయన వచ్చి మాట్లాడటం ఇవన్నీ జరుగుతున్న సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒకంత ఆ నిస్టేస్ట్లు అయిపోయారు. ఇదేంట్రా నాయన ఇలా తయారైపోయింది, అసలు మేము ఎవరి కోసం అయితే ఫైట్ చేసామో ఈ కొడాలి నానిగాడు పోయాడులే, ఈయన వదిలించుకున్నాంలే మేము అనుకుంటే ఇప్పుడు ఈతని కోసం ఇది ఇంత దిగజారిపోయి ఇతను ప్రవర్తిస్తున్నాడు ఏంటి, ఒకంత ఆశ్చర్యం కూడా గురవుతున్నారు తెలుగు తమ్ముళ్ళు. అంతేకాకుండా ఆయన కూడా ఆలోచించుకోవాలి, ఇప్పుడు ఇతని మీద ఏదన్నా ఒక ల్యాండ్ మాఫియానో లేకపోతే ఏదన్నా ఇంకోటో అయితే సరే ఓకే సపోర్ట్ చేయొచ్చు, తప్పులేదు. కానీ ఆ రోజు ఏదైతే రఘురామకృష్ణరాజు గారు బైపాస్ సర్జరీ చేసుకొని ఆయన స్టంట్ వేయించుకుని ఇంటి దగ్గర ఉంటే ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చేసి అతన్ని టార్చర్ పెట్టడం, కస్టడీ టార్చర్ పెడుతున్న సమయంలో ఈ వ్యక్తి వెళ్ళి గుండెల మీద కూర్చొని కొట్టాడు అనేటువంటిది ఆయన అవన్నీ కూడా డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేస్తున్న టైంలో మీరు ఎలా సపోర్ట్ చేస్తారని కనీసం ఆలోచించుకోవాలి కదా. ఆ ఆలోచన మీకు ఉండాలి కదా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు మీ పార్టీలో ఉన్నారు, అట్లాగే ఆయన డిప్యూటీ స్పీకర్గా కూడా ఉన్నారు. ఆయన ఈరోజు ఫైట్ చేయట్లా, ప్రభుత్వం వచ్చిన తొలి రోజుల నుంచి కూడా ఎవరైతే నన్ను కస్టడీలో పెట్టేసి నన్ను మానసికంగా హింసించారో, నా మీద దాడి చేశారో, నన్ను చంపాలని చూస్తున్నారో వాళ్ళందరినీ మీద చర్యలు తీసుకోవాలని ఫైట్ చేస్తున్నాడు. ఇలాంటి టైంలో ఇలాంటి ఆరోపణలు వచ్చిన టైంలో అతని మీద ఆరోపణలు వచ్చి అతను పలానా వ్యక్తికి విజయపాల్కు లేకపోతే సిడి సునీల్ కుమార్కు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు నువ్వు గెలుపుకు నీకు అవకాశం ఒకవేళ అయ్యుండొచ్చు, నువ్వు భ్రమపడవచ్చు. కానీ అతను దూరం పెట్టాల్సింది బోనిచ్చి అందరు చూస్తుండగా అతన్ని వెనకేసుకొని రావటం, అతను సమర్థించడం, అతనికి నైతికంగా నేను సపోర్ట్ ఉన్నానని చెప్పటం, అది తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ఏ లెక్కలో మీరు జమగట్టారు? పోయారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మనకే అవసరం అనుకుంటున్నారా ఏంటి? కొడాలి నాని మీద ఫైట్ చేశారు కానీ నా కోసమే వాళ్ళు పనిచేయలేదని మీరు ఒకవేళ అనుకుంటున్నారా ఏంటి? నిజంగా ఈరోజు గుడివాడ ప్రజలంతా గుడివాడలో టీడీపీ సైన్యం అంతా ఇదే అనుకుంటుంది. ఇదేంట్రా బాబు, వాడు పోయాడు అనుకుంటే ఈయన వచ్చాడు, ఈయనేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏంటి, అసలు ఏంటి ఆడెవడో కోసం ఈయన కార్లు పంపించడం ఏంటి, పోలీస్ స్టేషన్లో విచారణకి వెళ్ళినటువంటి పోలీస్ స్టేషన్లో హంగామా చేయటం ఏంది, మళ్ళీ తర్వాత ఇక్కడ గుంటూరు కోర్టు ఆవరణలో ఈయన కలవటం ఏంది, స్థాయి ఏంది, అతని స్థాయి ఏంటి, అంతేకాకుండా తులసి బాబు గారు గుండాన్ని నేను గెలిచానని ఏం చెప్పడం ఏంటి, అదే చాలా పెద్ద అసలు ఒక మిస్టరీగా మిగిలిపోతుంది. కార్యకర్తలు కూడా అసలు దాన్ని క్లియర్ చేయలేటువంటి ప్రాబ్లంగా తయారైంది పరిస్థితి. సో మొత్తం మీద వెలిగల రామ్ గారి ప్రవర్తనతో తెలుగు తమ్ముళ్ళు మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఇతనికి ఈ స్థాయిలో ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒకరిని మించిన ఒకరు నాయకులు ఉండటం అనేది మాత్రం తెలుగు తమ్ముళ్ళకు మాత్రం పెద్ద కలవరపాటు అయింది.